ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకే ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనము. రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ప్రే టు thy Father which is in secret, and thy Father which seeth in secret shall reward thee openly. రహస్యమందు చూచుచున్న నీ తండ్రి 2 విషయాల్లో నీకు ప్రతిఫలమిస్తానని ఈ ఉదయకాల సమయంలో మనతో చెప్పుచున్న ఈ మాటను జాగ్రత్తగా ఆలకించుడి. మొదటిది, నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చెయ్యి చేయునది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలెను. అట్లయితే రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. రెండవదిగా, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. కానీ ఈ 2 విషయాల్లో మనము వ్యతిరేకంగా, అంటే డాంబికంగా గొప్పలకు పోయి అందరికీ తెలియాలని మనమేం చేస్తాము? రహస్యమందు చేయవలసినవి అందరికీ గొప్పతనం చేయాలి అని, అందరికీ తెలియాలని, అందరి ముందు గొప్ప కొరకు, పేరు కొరకు, ప్రఖ్యాతి కొరకు చేసే చిన్న చిన్న సహాయాలు, చిన్న చిన్న దానాలు కూడా ఫోటోలు తీసి, వీడియోలు తీసి అందరికీ తెలియాలని గ్రూపుల్లో షేర్ చేస్తూ ఉంటాం. నేనే చాలా గొప్పగా ప్రార్థన చేయగలను అనే రీతిలో అందరి ముందు పెద్ద పెద్ద ప్రార్థనలు, వ్యర్థమైన మాటలతో అన్యజనుల వలె విస్తరించి మాట్లాడుతూ రహస్యంగా చేయమన్న ప్రార్థనను బహిరంగంగా చేస్తున్నాం. ఇవి అన్నీ నీ రహస్యమందున్న తండ్రికి తెలియను. నీకేది అవసరమో నీవు అడగక ముందే నీ తండ్రికి తెలియను. మన చిత్తము కాదు కానీ ఆయన చిత్తమే మన జీవితాల్లో నెరవేర్చబడాలని నీ పరలోకపు తండ్రిని అడగాలి. కనుక రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి రహస్యముగా ప్రార్థించు. నీ సహాయము, ధర్మాలు రహస్యముగానే ఉంచు. అప్పుడే వాటికి నీవు తగిన ప్రతిఫలాన్ని పొందుకుంటావు. అప్పుడే నీవు వాటికి నీ రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఆమెన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన ఈ ఉదయకాల వాగ్దానమునకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో తండ్రి, వారిని ఒక్కసారి సరి చేసుకొని, పరీక్షించుకొని, పరిశీలించుకొని నాయన, మమ్మలను మేము తండ్రి తగ్గించుకొని నాయన, మీ నామాన్ని హెచ్చించే రీతిగా మేము జీవించే కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. అవును ప్రభా, మేము ధర్మం చేయటంలోనూ, మీకు ప్రార్థించే విషయంలోనూ తండ్రి ప్రభా, మమ్మల్ని మేము సరి చేసుకునేలాగున నాయన మమ్మల్ని తీర్చండి దేవా. ప్రార్థన అవసరకున్న ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి దేవా. ఎవరైతే ఏ అవసరాలతో, ఏ కష్టాలతో, ఏ శ్రమలలో, ఇబ్బందులలో, అక్కరలతో నాయన అవసరాలతో ఉన్నారో నాయన, ప్రతి ఒక్కరిని సమయంలో నాయన జ్ఞాపకం చేసుకోండి. వారికి విడుదల 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 దయచేయండి. ప్రతి విషయంలోనూ వాడు విడుదల పొందిన ఆయన తండ్రి ప్రభా, నీ మీద ఆధారపడి జీవించే జీవితాలను ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రార్థన వస్తుకొని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకొని నీ మెండైన నిండైన దీవెనలు ప్రతి ఒక్కరిపై కుమ్మరించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.